హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీతోటి చూసమాటాలన్న కోరికున్నది. మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? మంచి మంచి ఓడే మఠంలో పోయిండు, ఆడి ఓడిపోయింది. ఓడిపోయిన ఇల్లు చూడబోతే ముసలోని ఇటు కలవాలి, ఏమందుకోవాలి, మరొకరు కలవాలి, పోట్లాడుకోవాలి. సరైనతోటి సయాటలాడాలి. కానీ నీ దగ్గర ఏమున్నదా అని ఆటలు పెడతావు. మంచి మంచోళ్ళు నీ కింద ఎంతో మంది పిచ్చి మంచోళ్ళు ఆచారు ఇక వ్యక్తిత్వం పోతారే. అర్థ మాటలు నీతోటి సావుదలకు జూదమాట తప్పకుండా ఆడాను. సావుదలకు నీతోటి నేను ఆట ఆడి సత్యం వచ్చే నీతో ఆడాలి. ఓట వస్తే మరి ఆడతానంటాను నువ్వు. నాకు రాజ్యాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. ఏనుగల మీద ఎండి, గుర్రాల మీద బంగారం ఉన్నది. ఆట లోపల పెడతామంటే ఇవన్నీ ఉన్నాయి. కానీ నీ దగ్గర ఏమున్నదిరా నాయన? ఆవు తెచ్చిన ఆవు చూస్తే పక్క ఉన్నది. కానీ దానికి ఇరవై సంఖ్య లోపల అరవై అయినా కానీ దాని తిత్తులు వేసిన దాని తిత్తుల్లా మరి వరాలు ముత్యాలు ఉన్నాయి. ఎండున్నది బంగారం ఉన్నాయి, ఇట్లా కూడా సంపాదన ఉన్నాయి. తెచ్చిరా గురమేనా? అంతేనా? ఆడదామంటే ఆడదామా అని, ఎప్పుడు పడవంటి కవ్వలాటలు ఆడదామా అని. అదే కచ్చిరి కాడ అటువంటి సిరిసాప వరిసిండ్రు, సిరిసాప లోపట కవ్వలు బట్టి. మరి నాది పేరు పెద్దగా ఉన్నది, నేను ఆడన్నా నువ్వు ఆడతావా? వచ్చిన నేను రాజాప రాజు, నువ్వు మూడే ఆటల్లో నా సంపాదన నీకు రావాలి, లేకుంటే నీదన్నా నాకు రావాలి. మూడే ఆటలు అంతేనా? మూడే ఆటల్లో కావాలి. మూడు ఆటల్లో ఆడదామా అని వాడు పాపకారి ముండ కొడుకు శని రాజాని నంది ధర్మరాజు గెలవబోదయ్యా. ఆడదామంటే ఆడదామా, ఆడదామంటే ఆడదామా, కూసుందామంటే కూసుందామా అని ఆ మాట పెరిగిపోయి రాజ్యాలు దేశాలు ఆట లోపల పెట్టి ఇక ముదిగారు నేను ఆడుతున్నా చూడు అని గిల్లగిల్లారు ఒక బలైతే ఒక్కలేదయ్యా. ఓ పెద్దలారా, శనివరుడు బ్రాహ్మణ రూపం మీద అన్నాడు, రాజా ఆ ఉత్సగాంటే మాట్లాడలేదు. మూడు ఆటలు నువ్వు ఆడినావు, నీ కాయలు నొక్కలేదు, నీ గవ్వలు నొక్కలేదు. ఇక నేను ఆడతా పడవయ్యా, నా గవ్వలు నేనే తెచ్చుకున్నా, నీ గవ్వలు నాకు పని చేయి, నాయి నేనే తెచ్చుకున్నా అని ఆ గవ్వలు చేత బట్టి అయ్యా ఆట మొదలు పెడతానని. ఏం పెడతావో పెట్టవయ్యా. నా రాజ్యాలు పెడతాను, నా దేశాలు, నా భూములు, నా జాగలు, నా ఏనుగల మీద ఎండి, గుర్రాల మీద బంగారం మొత్తము నువ్వన్నా నాది నీకన్నా రావాలి, నీది నాకన్నా రావాలి. అని మూడు ఆటలు మొదలు పెడితే నంది ధర్మరాజుకు మూడు ఆటలు నొక్కలేదు. ఆ శనిరాజు బ్రాహ్మణ రూపం మీద ఆట మొదలు పెడితే
మాయల గల్లోడు మంత్రాల గల్లోడు ఆట లోపల నంది ధర్మరాజు సర్వాస్తి మొత్తం దోస్తాడు ఆగో సూది మొన మోపేంత అధికారము నంది ధర్మరాజుకు లేదు కట్టు బట్టలతోటి అటువంటి కాళ్ళనకతోటి పోయే కాలం వచ్చింది ధర్మాంతర నీ సంపాదన మొత్తం నాకేస్తుంది ఈ నందికొండ పట్నం లోపల నిమిషం ఉండరాదిగా నిలుసుంద తాగలేదు నీకు ఇక నువ్వు ఇక్కడ ఉండద్దురా నీ భార్య తీసుకొని నీ కొడుకులు తీసుకొని ఈ నందికొండ పట్నం విడిచిపెట్టి నీ ఇద్దరు కొడుకులు తీసుకొని నీ భార్య ధర్మవతిని తీసుకొని నందికొండ పట్నం విడిచి ఎక్కడికన్నా వెళ్ళిపోరా ఓ ధర్మరాజా వెళ్ళిపో నంది ధర్మరాజుకు గుండెలకు బెల్లు ఉన్నాయి కార్యాలు తల్లు అనే భగవంతా అయ్యల్ల నందికొండ పట్నం నాకు బాగి లేదు ఓ ప్రజలారా ఇక నేను పోతున్నా కొత్త బ్రాహ్మణ అయ్యకు రాజ్యమైంది దేశమైంది అని బాధపడుకుంటా శ్రీరామా నీ నామం శ్రీరామా నీ నామం కాపాడు దేవుడా నంది ధర్మరాజు బాధపడుకుంటా ఇన్ని రోజుల బట్టి నేను ఆడగు ఎప్పుడు నాదే గెలుపున్నది అని నేను ఓడిపోతి ఏడంత్రాల మేడల్లా నా భార్య ధర్మపాతి ఉన్నది నా భార్య పిల్లల తోలు కోరికి అల్ల నేను అడిగి తోలబట్టన్నాను బట్టిని రాజు బాధపాడు గుండెలుడు ఏడంత్రాల మేడకైనా రాజు వస్తాయున్నడా రమణ రామన్న రామా ఆగో ఇవల్లటి రోజు లోపల ఎన్నించల్లో బ్రాహ్మణయ్య వచ్చిండు బామా నేను ఎండిగవ్వ ఏదం బారగవ్వ దూరం లోపల రాజ్యాలు వాయ దేశాలు వాయ పూలు వేయినాయి సాగలు వేయినాయమ్మా బ్రాహ్మణయ్య అన్నాడు పూని మోనే మోపే అంత నీకు అధికారం లేదు ఈ నందికొండ పట్నం ఈ ఎరుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం మొత్తం నాదే అయింది చిన్న అటువంటిగా గాని అంటుకున్న అన్నం కూడా నీకు బాగి లేదురా పోర కొడుక నీ పిల్లలు తీసుకో నీ భార్య తీసుకోనాని వెళ్ళ మీద కట్టెలేని తొమ్మిదమ్మా నాదరావే ప్రాణాలు ప్రాణేశ్వర నవ్వటోళ్ళ ముందడ ఏడిసేడి కాలం వచ్చే ఉరికటోళ్ళ ముందడ జారిపడ్డ విధమాయే పచ్చని సంసారంలో సిచ్చు మొదలైందా నాదా నా ఇద్దరు కొడుకులు విక్రవర్తి రాజు చక్రవర్తి మహారాజు నాదా కొడుకుల పట్టుకోని తల్లిగారి ఇంటికి పొమ్మన్నావా అడవిలో నువ్వు ఎన్నడు ఎండల్లో నువ్వు వద్దనాదా ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరేని గట్లల్లో నువ్వు పోతే పట్టు పరుపుల్ల మీద నేనెట్లా ఉండన్నయ్యా సన్యాసి భర్త అయితే సంకజోలుడు మొయ్యాల భర్త మూతికి పుండు ముడితే పొత్తుల పోంచే అన్ను అన్నారు అందరూ రాజ్యం అడివి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి సవరాజ్యం అన్నారు నీ ప్రాణం పేరకాడ నా ప్రాణం పోవాలి నా ప్రాణం పేరకాడ నీ ప్రాణం పోవాలి అంటే నా అన్నం
కూడా కొడుకులకు బాకి లేదన్నవనాదా కొడుక చక్రవర్తి రాజా ఎక్కడున్నవా అని కొడుకులను ఏనాడు పిలిచారో సడవీయ బల్లల్లోకెళ్ళి ఇద్దరు పిల్లగాళ్ళు వచ్చిండ్రు ఆ కొడుకులను ఎప్పుడు పెట్టుకున్నది కన్న తల్లి నాదా పెద్ద కొడుకును నువ్వు ఎత్తుకో చిన్న కొడుకును నేను ఎత్తుకుంటున్నాను పట్టు చీరలు తిప్పి అటువంటి పట్టు చీరలు తీసి పెట్టల్ల పెట్టి సొమ్ములన్నీ తీసి అవి పెట్టల్ల పెట్టింది నా వస్త్రాలు కట్టుకున్నది ధర్మావతి దేవి వాళ్ళకు ఎంతటిగా తెచ్చింది ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతే కాదు కింకరలు అయితే కింకరలు రాదైతే